హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే చికెన్ వండుదాం. చూద్దాం. టమాటాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కొంచెం ధనియాలు తీసుకున్న, అల్లం వెల్లిగడ్డ దంచుకున్న. చలో భయ్యా చూద్దాం. నూనె అయితే వేద్దాం ఇప్పుడు. నూనె వేడైన తర్వాత నూనె వేడైన తర్వాత ఏం వేయాలని చూద్దాం. ఇకపోతే కొంచెం వేడి చేద్దాం. నూనె అయితే వేడైంది భయ్యా. ఇప్పుడు ఒక ఇలాంచి, 2 లవంగాలు, ఒకటి బగారాకు వేసుకుందాం. అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం వస్తాద్. అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం భయ్యా. అల్లం వెల్లిగడ్డ వేసుకున్నాక మంచిగా దాని కలర్ వచ్చే వరకు అటు ఇటు గెలిద్దాం. చూద్దాం ఎట్లా కలర్ మంచిగా రావాలా, దీని పచ్చి వాసన మొత్తం పోవాలా. పచ్చి వాసన పోయేదాకా మంచిగా కలుపుదాం. సో ఇప్పుడు మంచిగా అయింది. ఉల్లిగడ్డలు వేసుకుందాం భయ్యా. మంచిగా ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఉల్లిగడ్డలు కూడా మంచిగా మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేయాలా. చూద్దాం ఇప్పుడు. చాలా ఉల్లిగడ్డలు కూడా అయిపోయినాయి మనది. ఇప్పుడు మిరపకాయలు వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు కొంచెం సరిపడేంత ఎక్కువ, ఎందుకంటే మనం ఎర్రకారం ఎక్కువ వేస్తాం కాబట్టి, పౌడర్ ఎక్కువ వేస్తాం కాబట్టి. సో మిరపకాయలు తక్కువనే వేసుకున్నా. మంచిగా అటు ఇటు కలుపుదాం. ఎందుకంటే నేను లాస్ట్కి ఎందుకు వేసిన అంటే, మిరపకాయలు ముందే నూనెలు వేస్తే ఇదే కాలిపోతాయి కాబట్టి నేను వేయలేను. సో ఇది కూడా అయిపోయింది భయ్యా. సింపుల్ రెసిపీ భయ్యా, వండుకోవచ్చు. ఏది లేదు, గల్ఫ్ లైఫ్ ఇట్లా ఉంటుంది భయ్యా. వండుకోవాలా, తినాలా, పని చేసుకోవాలా. కొంచెం పసుపు వేసుకుందాం భయ్యా. పసుపు ఎందుకంటే అది కంపల్సరీ నూనెలో వేయాలా. చికెన్ వేసుకుందాం బ్రో. చికెన్ మంచిగా కలుపుకుందాం. చికెన్ మంచిగా మొత్తం ఇట్లా పసుపు మొత్తం పట్ల చికెన్కు. సో అట్లా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత కొంచెం ఇక మూత పెట్టి వేడి చేద్దాం. మంచిగా. ఇది కూడా మన నీళ్ళు అనేది, దాంట్లో నీళ్ళు దిగుతాయి కదా, నీళ్ళు అనేది బయటకు వెళ్ళిపోవాలి. నీళ్ళు అంటే మొత్తం గుంజుకోవాలి నీళ్ళు. అక్కడ చూస్తారు కదా, నీళ్ళు కనిపిస్తున్నాయి కదా, అదంతా గుంజుకోవాలి నీళ్ళు. అయితే అప్పటికప్పుడు చికెన్ మస్తు వస్తుంది. అంటే కౌస్ స్మెల్ అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు కారం వేసుకుందాం భయ్యా. కొంచెం లైట్గా ఉంది, ఏం పర్లేదు నీళ్ళు కొంచెం. ఇక కారం వేసుకుందాం 2 చెంచాలు. ఇకపోతే ఇది ధనియాల పొడి వేసుకుందాం 1 చెంచా. ఫుల్ వేసుకున్నాను నేను, మీరు కూడా ఫుల్ వేసుకోవచ్చు వేసుకునే వాళ్ళు. ఇది వచ్చేసి మిక్స్ మసాలా, గరం మసాలా అన్నీ ఇక A to Z భయ్యా. ఎక్కడి నుంచి మంచి చాలు. ఇకపోతే ఉప్పు వేసుకుందాం. మీకు ఎంత సరిపోతుందో దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. నేను కొంచెం ఉప్పు ఎక్కువ తింటా కాబట్టి, ఉప్పు కారం ఎక్కువ తిన్నాం కదా భయ్యా మనం తెలంగాణలో. సో తెలంగాణ ఏంది భయ్యా, తెలుగు వాళ్ళు. సో మంచిగా తింటాం కాబట్టి. ఇది కుడక పొడి అన్న. యాక్చువల్లీ నేను టమాటాలు కూడా వేసుకుందాం. మనకి కొంచెం సూప్ కావాలి కాబట్టి, గ్రేవీ కావాలంటే కంపల్సరీగా టమాటా కూడా వేసుకోబడుతుంది. యాక్చువల్లీ టమాటా లేకుండా ఇట్లనే సుక్క కూడా పర్వాలేదు, మంచిగా ఉంటుంది, సూపర్ అవుతుంది. ఈ టైప్లో అవుతుంది. చూస్తారు కదా, ఇది టమాటా లేని అవసరం లేదు వాస్తవానికి, కానీ మనకు గ్రేవీ అవసరం కాబట్టి కొంచెం చిక్కగా టమాటాలు కూడా వేసుకుందాం, సూపర్ వస్తుంది. చూడండి లుక్ ఎట్లా వచ్చిందో. ఇక టమాటాలు వేసుకుందాం అన్న. సో భయ్యా టమాటాలు వేసుకున్న తర్వాత నా శత్రువుల మీద కోపం మొత్తం టమాటాల మీద తీసేసిన. టమాటా కనిపించకుండా ఇట్లా అయింది. ఇప్పటికైతే ప్రస్తుతానికి కొంచెం నీళ్ళు వేసుకుందాం భయ్యా లైట్గా, ఎందుకంటే మాకు గ్రేవీ చాలా ఇష్టం కాబట్టి. సో చూద్దాం ఇప్పుడు ఒకసారి. ఈ లెవెల్కి వచ్చింది భయ్యా. 5 నిమిషాలు ఆగుతాయి. ఇట్లా ఈ లెవెల్కి వచ్చింది. మళ్ళీ 5 నిమిషాల తర్వాత చూద్దాం. రైట్, ఈ లెవెల్కి వచ్చింది. మళ్ళీ సూపర్ ఉడుకుతుంది. ఇక్కడ రెడ్గా కనిపిస్తుంది కదా, ఇట్లా ఎర్రగా, అది కారం అంటే మొత్తం నూనె వేసబెట్టినట్టు. సో ఇట్లా ఇంత మంచిగా సూపర్గా పడుతుంది. స్మెల్ అయితే అదిరిపోయింది. ఇప్పుడు కొంచెం అయిపోయింది మనది కంప్లీట్గా. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ఒక మూత పెట్టిద్దాం భయ్యా. మూత పెట్టి చూద్దాం. కొంచెం కొత్తిమీర స్మెల్ అనేది మొత్తం పీసులలో దిగుతుంది కాబట్టి, ముక్కలలో దిగుతుంది కాబట్టి భయ్యా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లో లైక్ చేయండి. నా వెనక మన నరకుడ బాపు, ఆరుమూడు దగ్గర నరకుడ బాపు ఉన్నాడు, మా రూమ్ పక్కకే ఉంటాడు. వచ్చిండు భయ్యా. చూద్దాం. ఈ లెవెల్కి వచ్చింది భయ్యా. ఒక బయట తిందాం, రొట్టెతో తిందాం. ఎట్లా ఉంది చూద్దాం భయ్యా. నాకైతే 100% మంచిగానే అయింది అనిపిస్తుంది. సో 100% సూపర్ అయింది భయ్యా. మంచిది, ఎక్సలెంట్ అయింది. ఇట్లా రోటీ రోజుకి మాత్రం ఈ కూర మంచిగా వస్తుంది భయ్యా. ఎందుకంటే రూమ్లో కూడా ఎక్కువ మంది లేరు కాబట్టి, నొక్కునే కాబట్టి, ఇక అస్సే బాప ఎప్పుడన్నా వస్తాడు, విన్నారు కూడా బాపు.
అంతే సూపర్ అయింది భయ, మస్తు అయింది, నాకు బాగా చాలా ఖుషి అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.